అమ్మవారి పాదాలకు మనులతో తాపడం చేయబడి తయారు చేసిన బంగారు పట్టీలున్నాయి. అవి మనోహరంగా శబ్దం చేస్తున్నాయి. అమ్మవారు నడుస్తుంటే కాలి అందెల శబ్దం అత్యంత సుభగంగా చెవులకింపుగా ఉంటుంది. ఇది సామాన్య శుభ్రధ్వని కాదు. ఎందుకంటే అమ్మవారి పాదాలకున్న గజ్జెలు సాక్షాత్తు వేదాలు. పోతనగారు రాసినట్లు రత్నానుపూరిత నానావేదం పాదం రత్నానుపురాలుగా తయారు చేయబడినవి. సాక్షాత్తుగా వేదాలు కావడం వల్ల ఆమె అందల శబ్దం చతుర్వేద శబ్దం. బ్రహ్మ చాలా స్పష్టంగా వేదాలను రవ్వంత కూడా తేడా లేకుండా స్వరబద్ధంగా గానం చేస్తారు. అటువంటి బ్రహ్మ ఒకసారి అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో అమ్మవారు అటు ఇటు పచార్లు చేస్తున్నది. ఆ సమయంలో ఆ తల్లి కాలి అందెల శబ్దం విన్నాడు బ్రహ్మ. సిగ్గుపడిపోయాడు. ఇంతకాలం నేనేదో గొప్పగా వేదాలు చదవగలననుకున్నాను. కానీ అమ్మవారి పాదానుపురధ్వని నా వేదగానాన్ని జయించింది. వేదధ్వని ఎలా ఉండాలో ఇప్పుడు నేర్చుకుంటున్నాను అన్నాడు బ్రహ్మ అమ్మవారితో. అటువంటి తల్లి పాద పద్మాలను భక్తితో ధ్యానిస్తే సకల సంకటాలు నశిస్తాయి. అనవసరంగా అనగా చేయని తప్పుకు చెరసాల పాలైన వారు, అనవసర అపఖ్యాతి పొందినవారు ఈ మంత్రాన్ని కష్టకాలంలో యథాశక్తిగా జపిస్తే అపఖ్యాతి తొలగి చెరసాల నుండి విముక్తులవుతారు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. విద్యాభివృద్ధికి రోజు 11 సార్లు ఈ మంత్రం జపించుకుంటే చక్కని అభివృద్ధి కలుగుతుంది. విదేశాలలో ఏవైనా కేసులలో ఇరుక్కొని మన దేశాలకు రాలేని వారి కోసం రోజు 1008 సార్లు చొప్పున 9 రోజులు జపం చేయిస్తే కేసు పరిష్కారమై మన దేశానికి తిరిగి వస్తారు. ఈ మంత్రం జపం సకల శుభాలను ఇస్తుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. ఓం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. ఓం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.